హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కొద్దిగా కొత్తగా చాలా రుచిగా ఉండే వెజిటేబుల్ కర్రీ. అన్నం చపాతీలతో పాటు సాదా బిర్యానీ, పులావ్లోకి కూడా చాలా అద్భుతంగా, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా చేసుకునే విధంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 3 చిన్న టమాటాల ముక్కలు, 12 ఎండుమిర్చి, 20 జీడిపప్పులు, 60 ml పెరుగు వేసి మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 200 గ్రాముల ఉల్లగడ్డ ముక్కలు, 100 గ్రాముల క్యారెట్ ముక్కలు, 100 గ్రాముల బీన్స్ ముక్కలు వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు వేపుకొని 3 నిమిషాల తర్వాత వేపుకున్న కాయలను తీసి పక్కనుంచి మరో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి 1 ఇంచ్ పట్ట, 4 లవంగాలు, 4 యాలకులు, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల సన్నని తరుగు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఎర్రగడ్డ వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ను వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా వేపుకున్న కాయలను వేసి 1/2 టీ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుంటే ఎందులోకైనా అద్భుతంగా ఉండే వెజిటేబుల్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.